అందరినీ పోగుచేయుదును. ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగుచేతును. గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. వినుబుద్ధి కలుగజేయండి. ఎట్టి అభ్యంతరాలు కలుగకుండా యేసు నామముల అభ్యంతరాలని గద్దిస్తున్నాం. మీ వాక్యం విస్తారంగా సమృద్ధిగా మాలో ఫలించునుగాక. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మంచిది దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మును అందరినీ పోగుచేయుదును. ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూరుస్తాను. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చెదరిపోయిన తరువాత దేవుడు వారిని మరలా పోగు చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానం. అయితే ఈరోజు మనం ధ్యానిస్తున్న సంగతి ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజుల్లో మనం చూస్తే ఇంట్లో భార్య ప్రభువుని నమ్ముకుంటే భర్త ప్రభువుని నమ్ముకోరు. పిల్లలు దేవుని నమ్ముకుని ఆసక్తిగా నడుస్తుంటే తల్లిదండ్రులు చెప్పండి దేవునిలో నడవరు. తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకుని మా పిల్లలు ప్రభువుని నమ్ముకోవాలయ్యా అని ఎంతో వేదనతో ప్రార్థనలో చేస్తూ ఉంటారు. ఒకరు వస్తే చెప్పండి, ఒకరు రారు. ఇదే కదా మన కుటుంబాల పరిస్థితి. అనేక కుటుంబాల్లో దేవుని దగ్గరికి అందరూ సమకూడలేకపోతున్నారు. మందిరానికి అందరూ సమకూడలేకపోతున్నారు. దేవుల్లో సరైన రీతిలో కుటుంబాలు నడవలేకపోతున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నా బిడ్డలారా తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ సమకూరుస్తాను. ఆమెన్ అనండి గట్టిగా. స్తోత్రం చేద్దామా. ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ, అయ్యా నా భర్త మారు మనసు పొందాలి, నా భర్త దేవుని సన్నిధికి నడవాలి, నా పిల్లలు దేవుని సన్నిధికి నడవాలి, నా తల్లిదండ్రులు దేవుని నమ్ముకోవాలి, అందరూ దేవుని సన్నిధిలో సమకూడాలి, అందరూ రక్షణ చెప్పండి పొందాలి, మా కుటుంబం అంతా, నా పిల్లలు, నేను, నా భార్య, నా భర్త, మా అమ్మ నాన్నలు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి అని ఆశపడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నారు, నేను మిమ్మును అందరినీ పోగు చేస్తాను. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. అయ్యో నేనేమో రక్షణ పొందుకున్నాను, నా కుటుంబానికి రక్షణ ఏంటండి అయిపోయిందా? స్లీపింగ్ మోడ్ యాక్టివేట్ అయిందా? డు నాట్ డిస్టర్బ్ మోడా? మాట్లాడిన అందరూ హల్లెలూయా. నేనేమో రక్షణ పొందాను, నా కుటుంబ సభ్యుల్లో కొందరికి రక్షణ లేదు. నేను నెమ్మది పొందుకుంటున్నాను నా కుటుంబీకులకు, నేను దేవుని పాదాల దగ్గర ఉన్నాను, వాళ్ళేమో దేవుని పాదాలకు దూరంగా ఉంటున్నారు. నేను దేవుని ఎంతో ప్రేమిస్తున్నాను, నేను దేవుని కృపను పొందుకుంటున్నాను, నా కుటుంబీకులకు ఆ కృప లేదు. అయ్యో నా కుటుంబం ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తుంది, నా కుటుంబం ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటుంది, నా కుటుంబీకులు, నా పిల్లలు కావచ్చు, కుమారుడైనా, కుమార్తె అయినా, కోడలైనా, అల్లుడైనా, అమ్మ నాన్నలైనా, ఇవాళ దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితులు అంటే, కొంతమంది తల్లిదండ్రులకేమో నా పిల్లలు యేసయ్యని నమ్ముకోవాలయ్యా, మారు మనసు పొందాలని తల్లిదండ్రులు కోడు పెట్టుకుంటుంటే, కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నల కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఇంకా మారు మనసు పొందట్లే. ఏంటి పరిస్థితి? ఎందుకు ఇలా అయిపోతున్నాయి?
అపవాది బంధకాల్లో ఉండిపోయి పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ చీకట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు నీ కుటుంబ సభ్యులు. ఇంకా లోకంలోనే ఉండిపోయారు అనేక మంది. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ కుటుంబం ఇంకా దేవుని మందిరానికి రావట్లేదు. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, నీ కుటుంబీకులు ఇంకా రక్షణ పొందలేదు. ఈ సంవత్సరాంతపు కూడికలో కూడా దేవుని సన్నిధిలో గడపలేని దుస్థితి. కారణం ఏదైనా ఉండొచ్చు, మీకు నిజమైన కారణంగానే కనబడిద్ది, కానీ అది సరైన కారణం చెప్పండి కాదు. దేవుని సన్నిధికి దూరం అయ్యే కారణం, అసలు కారణం అది మీరు చెప్పండి. మాట్లాడతల్లా అమ్మో మిగిలిన వాళ్ళందరూ వేరండి, మాకైతే జెన్యూన్ కారణం ఉంది, అదే సరైన కారణం కాదని అంటున్నాను నేను. ఒకవేళ అలాంటి ఏర్పాటు ఏదైనా ఉంటే దాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకుని అందరూ దేవుని సన్నిధిలో ఉండగలిగినట్లుగా ఏర్పాటు ఎందుకు చేసుకోలేకపోయింది నీ కుటుంబం? అదొక దుస్థితి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మీ కుటుంబీకులు ఎవరైనా దూరం అయితే దాన్ని సమర్థించుకునేంత దౌర్భాగ్య స్థితిలోకి నువ్వు వెళ్ళొద్దు దయచేసి. వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, ఆ కారణం మాట్లాడతల్లా ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ కారణాన్ని నువ్వు మాత్రం సమర్థించుకోకు. అది సరైన భక్తి కాదు. హల్లెలూయా. ఏది ఏమైనా ఈరోజు అందరూ దేవుని సన్నిధిలో ఉండాల్సిందే అనే పట్టుదల, ఆ తీర్మానమే మనకు ఉండి తీరాలి. ఆమేన్ అందామా అందరం? ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు నీ కుటుంబం ఇంకా దేవుని సన్నిధికి దూరంగా ఉంది? ఎందుకు మీ యజమానులు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు? కొందరు రక్షణే పొందలేదు, కొందరు మందిరానికి దూరంగా ఉన్నారు, కొందరు దేవునికి దూరంగా ఉన్నారు, పిల్లలు దేవునికి దూరంగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ తల్లిదండ్రులు దేవునికి చెప్పండి కారణాలు ఏంటి అనేది ఈరోజు చెప్పడానికి నేను లేను, కానీ ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నారు. నీ కుటుంబం దేవునిలో సమకూడట్లేదని, దేవుని పాదాల దగ్గరకు రావడం లేదని నువ్వు చింతపడుతున్నావు, దేవుడు చూశారు. ఆమేనండి. మొదటిగా ఒకటి చెప్తున్నా, అనవసరమైన కారణాలు పెట్టుకుని దేవునికి దూరం అవ్వకండి. దేవుని మందిరంలో చక్కగా నడిచేవాళ్ళు. ఇక రాని వాళ్ళ సంగతి చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు వారిని అందరినీ సమకూర్చబోతున్నారు. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు చీకటిలో ఉన్నారు, దేవుడు వారిని వెలుగులోకి నడిపించబోతున్నారు. వారు శాపంలో ఉన్నారు, దేవుడు వారిని ఆశీర్వాదంలోకి నడిపించబోతున్నారు. వారు నెమ్మది లేకుండా ఉన్నారు, దేవుడు వారికి విశ్రాంతినివ్వబోతున్నారు. వారు రక్షణ లేకుండా ఉన్నారు, దేవుడు వారికి రక్షణ ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. వారు దేవునికి దూరస్తులుగా ఉన్నారేమో, దేవుడు వారిని సమీపస్తులుగా చేయబోతున్నారు. నీతో కలిసి నీ కుటుంబీకులందరూ మోకరించబోతున్నారు. నీతో కలిసి నీ కుటుంబీకులందరూ మందిరానికి రాబోతున్నారు. నీతో కలిసి నీ కుటుంబం అంతా ప్రార్థించబోతున్నారు. నీతో కలిసి నీ కుటుంబం అంతా ఆరాధించబోతున్నారు. నీతో కలిసి నువ్వు ఎలా ఆశపడుతున్నావో అలా నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో కనబడబోతున్నారు. దేవుడు మిమ్మును అందరినీ పోగు చేసి సమకూర్చబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదా. చక్కగా చప్పట్లు కొడుతూ మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఆమేన్. ఆమేన్. నీ ఈశాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో
ఆమేన్. నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా దేవా, మా కుటుంబమో నీ సేవకే మనసారా పాడదాం. పాడు. హల్లెలూయా. మీ కుటుంబాలు దేవునికి అంకితం అవబోతున్నాయి. హల్లెలూయా. మరింత ప్రార్థన చేద్దాం, మరింతగా దేవుని కోసం శ్రమ పడదాం, మరింతగా మీ కుటుంబాలని ప్రోత్సహిద్దాం దేవునిలో. ఆమేన్. ఎవరిని దేవునిలో నిరుత్సాహపరచొద్దు, ఎవరిని దేవుని విషయంలో నిందించొద్దు. అందరినీ దేవునిలో ప్రోత్సహిద్దాం, అందరినీ దేవునిలో పురికొల్పుదాం. హల్లెలూయా. ఈ సంఘాల్లో కూడా ఒక్కోసారి మరీ మరీ అతి ఎక్కువైపోద్ది. ఒక్కోసారి ఏంటి అతి, అట్లా అని మరీ లూజ్ అవ్వకూడదు. మరి ఒకసారి అంట ఇట్లాగే పండగ రోజున ఎప్పటి నుంచో పిల్లలు భార్య మొత్తుకోగా ప్రార్థనకి వెళ్దామని ప్రార్థనకు వచ్చాడంట ఒక యజమానుడు. ఎక్కడికి వచ్చాడంటండి? ఎక్కడికి? ఎందుకు? రాక భార్య పిల్లలు చెప్పగా వచ్చాడంట. ఆయనకి తెలియదు ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలని, ఆయనకి తెలియదు. కానీ ప్రతిరోజు వచ్చే వాళ్ళకి కూడా తెలియట్లే, వాళ్ళ ప్రేయర్కి వచ్చే వాళ్ళకి. నేను అదే అనేది, కొత్తగా వచ్చిన వాళ్ళని మిలిటరీ డిసిప్లిన్ అవసరం. కానీ ఎప్పుడు వచ్చా మనం ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలిగా. చూడండి, స్కూల్లో ఫస్ట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని యూనిఫామ్ అడగరు. అడుగుతారా? కొన్ని రోజులు వదిలేస్తారు. ఎందుకు? కొత్తగా పాత వాళ్ళని అడుగుతారు. అట్లా ఎప్పుడు వచ్చేవాళ్ళు మనకు తెలియాలి. కొత్తగా వచ్చాడంట ఆయన. వచ్చిన ఆయన పాపం ఏమైంది, అనుకోకుండా ఒక్కసారిగా ఫోన్ రింగ్ అయిందంట. ఏమైంది? ఫోను తెలియక. ఏంటి చెప్పండి? ఏం చెప్తున్నా? ఫోన్ మోగేటప్పటికి ఇదిగోండి అందరూ ఒక్కసారి చూశారంట. అసలు నువ్వు చర్చిలో నీ ఫోన్ మోగిందా? అసలు ఎంత అపరాధం చేస్తావా నువ్వు? అసలు ఎందుకు వచ్చావు నువ్వు? అసలు నువ్వు చర్చికి అన్నట్టుగా అందరూ కొరకరా చూశారంట. ఈ లోపల ఆవిడ పిల్లలైతే చి మా పరువు అంతా తీసేసామన్నట్టుగా చూసి చి అనుకున్నారంట. దేనికి? ఇక పాస్టర్ గారు కూడా కళ్ళెర్రగా చేసి చూశాడంట, తల దించేసుకున్నాడంట. అరే రే 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 ఎంత తప్పు జరిగిపోయిందిరా, ఫోన్ రింగ్ అవ్వకూడదని నాకు అమ్మ అని ఉన్నంతసేపు అట్టాయిగోండి. మళ్ళీ రింగ్ అయిందంట. ఇంకేముంది, పరుగు వెళ్ళిపోయాడు చర్చిలో వచ్చి. అర్రే ఎల్లకెళ్ళకి వెళ్ళాను, ఎంత తప్పు చేశానే అనుకున్నాడంట. ఇక ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఆవిడ పిల్లలు, అసలు నువ్వు ఫోన్ సైలెన్స్లో పెట్టుకోలేవా? ఆ మాత్రం తెలియలేదా నీకు? చర్చిలో ఎట్లా ఉండాలో తెలియదా? అసలు నువ్వు రాకుండా ఉంటే పోయేది. అసలు నువ్వు వచ్చిన మా పొరవంతా నీ అంక కాదు, అందరూ మా అంక చూస్తున్నారు అనేదో. ఈ షంటింగ్కి సాయంత్రానికి దీనికి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? బాధ ఎక్కువైపోయి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అక్కడ కొంచెం ఎక్కువగా తాగేసి గ్లాసు డబేల్మంట కింద పడి పగిలిపోయిందంట. పొద్దున్న జరిగిన దానికి ఈయనకి టెన్షన్ వచ్చేసిందంట. అమ్మో అక్కడ ఫోన్ రింగ్ అయితేనే సావగొట్టేశారు, ఇక్కడ ఏకంగా గ్లాసే పగలగొట్టేశానంటే అక్కడ ఒక వ్యక్తి వచ్చి సార్ ఏం బాధపడమాకండి సార్, మేము తీస్తాం సార్ అని తీసి అదంతా క్లీన్ చేసి ఇంకో గ్లాస్ ఇమ్మంటారా అని ప్రేమగా మాట్లాడి చెప్తే అనుకున్నాడంట. ఒరే అదేమో చర్చి, ఇదేమో ఇక్కడేమో ఇంత ప్రేమగా చూస్తున్నారు, అక్కడేమో అంత భయంకరంగా చూస్తున్నారు. మళ్ళీ చర్చికి వెళ్ళలేదంట, మళ్ళీ బార్కి వెళ్ళటమో మానలేదంట. కొంచెం మనకి కఠినంగానే బాధగానే అనిపిస్తుంది. ఏంటి భాష గారు ఇట్లా మాట చెప్పాడని. చర్చిలో ఉండాల్సిన ప్రేమ ఒక్కొక్కసారి ఉండట్లా. ఎక్కడో ఈ మధ్య
కొందరు మాట్లాడుకుంటుంటే నేను విన్నానండి. కొత్తగా ఎవరైనా వెళ్తే అంట అక్కడున్న విశ్వాసులు కనీసం కుర్చీ కూడా ఇవ్వట్లేదంట. మనిషి నిలబడే ఉంటే వాళ్ళు కూర్చునే చూస్తున్నారంట అటు ఇటు. కొత్త ఎందుకు నేను ఒక చోట నేను ఇంకో పాస్టర్ గారు వెళ్తే అక్కడ విశ్వాసులు కూర్చుని ఉన్నారండి. కుర్చీలు వేసుకుని మమ్మల్ని ఆ పాస్టర్ గారు అందరూ గుర్తుపట్టి మాకు వందనాలు చెప్పారు. కనీసం అరే పాస్టర్ గారు ఇల్లు లేచి చైర్స్ ఇద్దామని కూడా లేదు వాళ్ళకి. మేమిద్దరం అలాగే నుంచుని ఉన్నాం, వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఎంత అసలు ఎట్లా ఉంటున్నాయి వాళ్ళ సంఘాల్లో అంటే ఒక వ్యక్తిని ఆకర్షించేటట్లుగా ఉండట్లా. అట్లానే మళ్ళీ చెప్తున్నా, పాతోళ్ళు సంఘ విశ్వాసులకు ఉండాల్సిన క్రమము వాళ్ళకి ఉండి తీరాల్సిందే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అలా ప్రియ దేవుని పిల్లరా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎవరిని నిరుత్సాహపరచొద్దు. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని సన్నిధికి వెళ్తే నాకు సంతోషం ఉంటుంది, నలుగురితో నేను సంతోషంగా ఉండవచ్చు, దేవుని సన్నిధిలో ఆనందించవచ్చు. అక్కడ కుల భావన ఉండదు, అక్కడ డబ్బు యొక్క హెచ్చు తగ్గులు ఉండవు, అక్కడ ఒకరిని ఒకలా మరొకరిని ఒకలా చూడరు, అక్కడ వర్గాలు ఉండవు, అక్కడ వర్ణ విభేదాలు ఉండవు. దేవుని ప్రేమే ఉంటుంది, దేవుని పరిశుద్ధతే ఉంటుంది, యేసయ్య వాక్యం ఉంటుంది, యేసయ్యను ఆరాధించే అనుభవం ఉంటుంది అని ప్రజలు రాగలగాలి. అలాంటి వాతావరణం మనలో ప్రతి ఒక్కరూ కలిగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆమేనండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, కానీ ఒక మాట మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాను, ప్రియ సంగమా. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతున్నారు? నీ ప్రజలు, నీ కుటుంబం, నీ రక్త సంబంధికులు దేవునిలో లేరు అని నువ్వు నిజంగా చింతపడుతుంటే, నీ వారందరూ రక్షణ పొందాలని నువ్వు నిజంగా ఆశపడితే, ఈ మాట నీ కోసమే. నీ వారినందరినీ నేను పోగు చేస్తాను, నేను అందరినీ సమకూరుస్తాను, మేత స్థలములో వారిని పోగు చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ సంవత్సరం నీ కుటుంబాలతో నువ్వు దేవుని మందిరానికి రాబోతున్నావు. ఏంటి సౌండ్ తగ్గింది? ఏంటి ఒక్కొక్కరు అంటున్నారు? వేరా అసలు నువ్వేంటి మెదలుతలా? మాట్లాడతలా? అంజూరపు చెట్టు ఒకటి నాటెను, ద్రాక్షావనమందు పూత లేదే, పిందె లేదే అన్నట్టుగా మాట లేదే, పలుకే లేదే. సంఘం మట్టికి మనుషులు నిండా ఉంది కానీ ఒక ఆమె లేదు, ఒక హల్లెలూయా లేకుండా అయిపోయింది. అంతేలే, అర్ధరాత్రి కోటాలు అట్టాగే ఉంటాయి. ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది ప్రభు మనల్ని దర్శించును గాక. ఏమనుకుంటున్నారు? లైవ్లో వింటున్న వాళ్ళు అసలు హల్లెలూయా చెప్పట్లేదండి ఒకప్పుడు బాధపడ్డారు తెలుసా? నేనన్నా నా మైక్ అంతా లాగదు, నా ఒక్కడిదే లాగిద్ది, అది స్పెషల్ మైక్ అని చెప్పా. నిజమే. ఇప్పుడు కొంచెం వేరే మైక్ తీసినా కాబట్టి ఇది కొంచెం అందరి సౌండ్ తీసుకుంటుంది. హల్లెలూయా. అక్షర నిద్రపోతుంది. 9:30కే వచ్చిందో లేదో ఎట్ట ఊగుతుంది. ఏంటి కేక్ కటింగ్ ఉందో, నిద్రపోతే ఎట్టా అన్న చూడండి ఎట్లా ఇస్తుందా. ఎవరిని పొడుకొని ఇచ్చేది లేదు. పొడుగుంటే కేక్ నక్కి హై, అర్థమవుతుందా? మంచిది. మిమ్మల్ని దేవుడు సమకూర్చబోతున్నారు. నీ వారిని అందరినీ దేవుడు పోగు చేయబోతున్నారు. నీ వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నారు. వారి యొక్క శాపంలో ఉండరు, వారి యొక్క చీకటిలో ఉండరు, వారి యొక్క లోకంలో ఉండరు, వారి యొక్క అపవాది అధికారంలో అంధకార బంధకాల్లో వాళ్ళు ఉండరు. వారు యేసయ్య దగ్గరికి రాబోతున్నారు, యేసయ్య ఆశీర్వాదం పొందుకోబోతున్నారు, వారు రక్షణ పొందబోతున్నారు, నిత్య జీవాన్ని సంపాదించుకోబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా.
ఆమెన్. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారంగా, సంఘమా, ప్రజలు విస్తారంగా కూడుకున్నట్టు దేవుడు చేయునుగాక. ఇంకా ఎక్కువ ప్రార్థన చేద్దాం, ఇంకా ఎక్కువ ప్రయాస పడదాం, ఇంకా ఐక్యతతో దేవుని కొరకు నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న కాలనీలో వర్షమైనా సరే, ఉన్నా లేకపోయినా, ఎన్నో ఇబ్బందులు పడినా సరే ఎక్కడ తగ్గకూడదు మనం దేవుని కోసం చేసే కార్యక్రమం అని అందరూ చేయి కలిపి చక్కగా కార్యక్రమాన్ని జరిపించారు దేవుని మహిమ కోసం. హల్లెలూయా. అవునా? ధనం ఖర్చు పెట్టారు, పని చేసి ప్రయాసపడ్డారు, ప్రార్థించారు, ఎంతో కష్టపడి పని అంతా చేశాం. దేవుని బిడ్డలారా, చెప్పండి, ఆ వ్యక్తిని దేవుడు దర్శిస్తారు ఖచ్చితంగా. ఆ వేదన దేవుడు తొలగించునుగాక. ఆమేన్. ప్రియ సంఘమా, మనం ఇంకా ఎక్కువ దేవుని కోసం పనులు చేస్తే ప్రభువే ప్రజలను చెప్పండి సమకూరుస్తారు. ఆమేన్ అందామా? ఎక్కడ దేవుని పనుల కొరకు వెనకాడొద్దు. ఆమేన్. సువార్త చెప్పేటప్పుడు ఏం చేయొద్దు? అందరూ చెప్పాలా? దేవుని కొరకు ఇచ్చేటప్పుడు వెనకాడొద్దు. దేవుని కొరకు ప్రయాసపడేటప్పుడు ప్రజల్ని దేవుడు ఇంకా విస్తారంగా నడిపించునుగాక. ఏంటంట? గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుకుంటారు. అనేక మందిని ప్రభు నడిపించాలంటే మనము ఎంతో ప్రార్థన చేయాలి, ఎంతో ప్రయాసపడాలి, ప్రభు కొరకు మనము నిలబడాలి. మన క్రిస్మస్ రోజు ఆరాధనలో ఏం వాక్యం విన్నాం? ఎందరో ప్రయాసపడితే కానీ ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకురాగలిగారు. ఎందరో త్యాగాలు చేస్తే ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చారు. అలా ప్రజలు విస్తారంగా రావాలంటే మనం ప్రభు కోసం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శించునుగాక. 13వ వచనం చదవండి. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు. స్తోత్రం. ఈ రోజున మరొక వాగ్దానం, 2 వాగ్దానాలు. ఒకటి, నీ కుటుంబం అంతటిని దేవుడు సమకూర్చబోతున్నారు. ఆమేన్. ఎక్కడున్నారు? మీలో కొంతమంది తెలియట్లేదు, కానీ నమ్మిన వాళ్ళు మాత్రం చూడబోతున్నారు ఈ సంవత్సరం. ఆమేన్. రేపు ఆంటీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఏదైనా అంటే ఆమెకి చాలా నమ్మకం, మీ అందరికీ ఉంది, ఆంటీ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఈ మాట మీరు నమ్మండి. మీరు మీ కుటుంబాలను దేవుడు పోగు చేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్దాం రా అని ఏనాడు నీ మందిరానికి రాని నీ కుటుంబ సభ్యులు నీతో చెప్పబోతున్నారు. హల్లెలూయా. జరగబోతుంది. నీ వారినందరినీ నేను పోగు చేస్తాను. రెండోదిగా, సంఘాల్లో విస్తారంగా ప్రజలు దేవుడు నడిపించబోతున్నారు.
హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన, మన ప్రయాస అన్నిటినీ మించిన దేవుని కృపను బట్టి ప్రభు ప్రజల్ని నడిపించబోతున్నారు. ఆమేన్. ఇక మూడోది చూద్దాం. మూడోది ఏంటంటే, ప్రాకారములను పడగొట్టువాడు మనకి ముందుగా. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా అంటే ప్రతి సంవత్సరం కొందరికి అలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా 2024 సంవత్సరం చాలా భయంకరంగా, చాలా ఇబ్బందికరంగా, నాకు అలాగే ఉంది. ఇందాక సోఫియా సాక్ష్యం చెప్పిందిగా, చాలా దారుణమైన పరిస్థితులు చూసాం మేము ఈ సంవత్సరంలో. ఎప్పుడు చూడని భయంకరమైన గడ్డు చెప్పండి పరిస్థితులు చూసాం. చాలా చూసాం. పోయిన సంవత్సరాల కంటే కూడా చాలా అడ్డుబండలు, చాలా ఆటంకాలు, ఎక్కడ చూసినా అడ్డుగోడలాగా, ఎరికో గోడలు ఉన్నట్టు, ఎర్ర సముద్రము ఉన్నట్టు. చెప్పిన మాటలోనే జవాబు ఉంది. గోడలే, కానీ అవి ఏ గోడలో చెప్పండి? ఎరికో గోడలో ముందు గోడలు, తర్వాత ఏమయ్యాయి? అవి కూలిపోయినాయా, నిలబడే ఉన్నాయా? స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ముందు నిలబడిన ప్రతి అడ్డుగోడను పడగొట్టుకుంటూ ప్రభు నీకు ముందుగా నడవబోతున్నారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ ఆటంకాలు ఒకదాని తర్వాత ఒకటి అడ్డు తొలగిపోబోతున్నాయి. స్తోత్రం చెబుదామా. మీ పిల్లల ఆశీర్వాదానికి ఏది అడ్డుగా ఉంది? మీ కుటుంబ ఆశీర్వాదానికి ఏది అడ్డుగా ఉంది? నీకు విజయం పొందుకోవడానికి ఏది అడ్డుగా ఉంది? నీ ఆరోగ్యానికి ఏది ఆటంకంగా ఉంది? నీ పరిస్థితుల్లో ఏది నీకు ఆటంకంగా, అభ్యంతరంగా ఉందో ఆ అభ్యంతరాలను, ప్రాకారాలను, అడ్డుగోడలను పడగొట్టుకుంటూ ప్రభు మనకి ముందు వెళ్ళబోతున్నారు. ఇది ఈరోజు ప్రభు ఇస్తున్న మూడవ వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పని ఎలా జరిగిద్ది అనుకుంటున్నావా? ఆ పని దేవుడు చేయబోతున్నారు. ఈ అడ్డు ఎలా తొలగుతుంది అనుకుంటున్నావా? ఆ అడ్డు దేవుడు తొలగించబోతున్నారు. అడ్డు తొలగునుగాక. హల్లెలూయా. గోడలు కూలిపోవునుగాక, కొండలు పెకలించబడునుగాక, మీకు దారి సరళమవునుగాక. దేవునికి స్తోత్రం చెబుదాం. నేను నీకు ముందుగా నడుచుచు మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాను. స్తోత్రం చెబుదామా. ఒక్క ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నానయ్యా, ఎలా? చాలా అడ్డులు. దేవుడు ఆ కార్యం సఫలం చేయబోతున్నారు. ఆమేన్. మనం ప్రయత్నం చేస్తాం, కానీ మన ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు సఫలత ఇచ్చే దేవుడు. మన ప్రభు కార్యాలని సఫలం చేసే దేవుడు, కార్యాలు కొనసాగించే దేవుడు, కార్యాలు సంపూర్ణం చేయగలిగిన దేవుడు. ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. యేసు రక్తమే ఆగిపోయిన మీ కార్యాలు జరగబోతున్నాయి. ఆమేన్. యేసు రక్తమే. జనవరి ఈ 2025 సంవత్సరంలో అప్పుడే కృతజ్ఞత కూటాలు బుక్ చేసుకున్నారు కొంతమంది. మీరు చేసుకుంటారు చూడండి. మీ కార్యాలు సఫలమవబోతున్నాయి. అడ్డుగోడ కూలిపోబోతుంది. ఏమంటున్నారు? వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోతావు. ఇంతకాలం దాటలేకపోయావు, ఇంతకాలం ముందుకు వెళ్ళలేకపోయావు, ఇంతకాలం ముందుకు అడుగు వేయలేకపోయావు. ప్రభువు ఆ గోడ పడగొడుతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడ కార్యము చేయునుగాక. మీకు సఫలత రాబోతుంది, మీకు సక్సెస్ రాబోతుంది, మీకు విజయం రాబోతుంది, మీ పనులు సంపూర్ణమవబోతున్నాయి, మీ కార్యాలు సఫలమవబోతున్నాయి, మీరు ముందుకు నడవబోతున్నారు, మీరు గమ్యాన్ని చేరుకోబోతున్నారు. నీ డెస్టినీకి, నీ గోల్కి, నీ లక్ష్యానికి, నీ గమ్యానికి, నీ ఆశీర్వాదానికి ఎందుకు చేరుకోలేకపోతున్నావో ఈరోజు దేవుడు ఆ అడ్డు తొలగించునుగాక. స్తోత్రం చేద్దామా. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. గోడలు పడగొట్టబడునుగాక, అడ్డులు తొలగిపోవునుగాక,
యుద్ధము యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. చప్పట్లతో యుద్ధమో యెహోవాదే. ఆమేన్. యెరికో గోడలు ముందున, ఎర్ర సముద్రము ఎదురైన, యెరికో గోడలు అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, భయమేలా మనకింకా, యుద్ధమో యెహోవాదే. యుద్ధమో యెహోవాదే. చప్పట్లతో యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. చప్పలు కొడుతూ ప్రభువుని చూద్దాం. ద్వారము తెరవబోతున్నారు ప్రభు. ముందుకు నడవబోతున్నావు, గమ్యాన్ని చేరుకోబోతున్నావు, అద్భుతం చూడబోతున్నావు. నీ కార్యాలు సఫలమవుతున్నాయి, నీ ఆలోచనలు సఫలమవుతున్నాయి, నీకున్న ఆటంకాలు తొలగిపోతున్నాయి. ప్రాకారము పడగొట్టువాడు నీకు ముందుగా పోతున్నాడు. నువ్వు చక్కగా వెళ్ళబోతున్నావు, గమ్యాన్ని చేరుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప జయం దేవుడు ఇవ్వబోతున్నారు. ఆమేన్. ప్రాకారములు పడగొడుతూ వెళ్ళిపోతున్నారు ప్రభు. అంతే. బుల్డోజర్ ముందు వెళ్తుంటే గోడలన్నీ ఎత్తులన్నీ పడిపోయినట్టు దేవుడు మీ కార్యాలు సఫలం చేయునుగాక. ఆమేన్. ఇక చివరిగా గొప్ప మాట చూసి ముగించుకుందాం. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి ఒకే ఒక్క కండిషన్, పుట్ గాడ్ ఫస్ట్. అన్నిటికంటే దేవుణ్ణి ముందు పెట్టుకోండి. ఎవరిని పెట్టుకోవాలి? దేవుడు మనకి ముందు నడవాలి. ఆయన మనకి నాయకుడై ఉండాలి. నీ జీవితానికి నాయకుడు ఎవరు? నీ కుటుంబానికి నాయకుడు ఎవరు? అసలు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు, ఎవరు నీ ముందున్నారు, దాన్ని బట్టి ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. మొదటగా ఏంటి? నీ కుటుంబాన్ని దేవుడు సమకూర్చబోతున్నారు. రెండోది, సంఘంలో విస్తారంగా మనుషులను దేవుడు రప్పించబోతున్నారు. మూడోదిగా, నీకున్న అడ్డులన్నీ దేవుడు తొలగించి నిన్ను ఈ గమ్యానికి చేరాలంటే గమ్యం చేర్చే ఆయన ముందుండాలి. ఎవరు ఉండాలి? ఎడ్ల బండి నడిచేటప్పుడు ఎడ్లు ముందు ఉంటాయా, లేకపోతే చక్రాల ముందు ఉంటాయా? ఏమండి చెప్పండి. ఒకసారి ఎడ్లు వెనకబెట్టి చక్రాల ముందు పెట్టి నడిపించండి. ఇవాళ చాలామంది దేవుని వెనకాల పెడుతున్నారు. ఎవరిని వెనకాల పెడుతున్నారు? అందుకే ముందుకు నడవలేకపోతున్నాం. ఇప్పుడు బుల్డోజర్ వెనకాల ఉందనుకోండి, ముందు రోడ్డు సరైద్దా? వెళ్ళగలమా? అంతని ఈ రోడ్డు వేసినప్పుడు ఈ రోడ్డు రోజు వేస్తూ ఉండేవాళ్ళు, పొద్దున్నే చేసేవాళ్ళు. అమ్మా పొద్దున్నే లారీలు వచ్చాయి. నేను ఫస్ట్ రోజు నాకు తెలియక, ఇదేంట్రా ఇప్పుడే వచ్చి లారీలు గుట్లేసేస్తున్నారు, ఇప్పుడు గుట్లేస్తే అసలు ఈ రోడ్లోంచి ఎలా వెళ్ళాలి, ఇంకో రోడ్డు కూడా లేదు కదా, ఎలా వెళ్ళాలి అనుకున్నా. ఏంటంటే లారీలు వెనకాలే బుల్డోజర్ ఉండేది. లారీలు వెనకాలే, లారీ గుట్టేయంగానే అది వెనకాల వచ్చి అటు గుట్ట సరి చేసేసేది. చక్కగా బండి మీద చెప్పండి వెళ్ళిపోయేవాళ్ళు. ఏంటున్నారా? స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు అటు రావటం, గుట్ట దింపడం, బుల్డోజరు సరి చేసేసాం, మేము బండి వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం ప్రతిరోజు. అంటే ఇప్పుడు బుల్డోజర్ ముందుంటే గుట్టలు ఎవరు సరి చేస్తారు? నేను కొంచెం ఉత్సాహం ఎక్కువయ్యి, ఆసక్తి ఆత్రత ఎక్కువయ్యి బుల్డోజర్ కంటే ముందు వెళ్ళిపోతే గుట్టలు ఎవడు సరి చేస్తాడు నాకు? నేనేం చేయాలా? బుల్డోజర్కి వెనకాల ఉండాలి. ముందు ఆ గుట్టలో ఆ రోడ్డు అంతా ఎవరు సరి చేస్తారు?
ఆ తర్వాత నేను హాయిగా వెళ్ళొచ్చు. ఇవాళ మనుషులు చేస్తున్నది ఏంటంటే దేవుడి కంటే ముందుండిపోయి దేవుణ్ణి వెనకబెట్టేసి మనకి ముందు ఏ మనుషులనో ఏ పరిస్థితినో డబ్బునో లోక ఆచారాలని లోక మూఢనమ్మకాలని ముందు పెట్టుకుని వెళ్తున్నావు. అందుకే నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. నీ ముందు ఉండాల్సింది ఎవరు? నీకు నాయకుడుగా ఉండాల్సింది ఎవరు? నాయకుడు అంటే ఏంటి అసలు? ఎస్ అంటే ఎస్, నో అంటే నో. రైట్ టర్న్ అంటే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అంటే అబౌట్ టర్న్ అంటే నేను తిరగను అంటే తీసేస్తా టీంలోండి. నాయకుడు అంటే ప్రభు మాటకు అంతగా లోబడాలి. ఆమెన్. ప్రభువుకి పూర్తిగా లోబడి ఆయన్ని ముందు పెట్టుకుని నడిచి చూడండి, గొప్ప విజయాలు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. యేసయ్య మన నాయకుడిగా ఉండునుగాక, యేసయ్య మన ముందు ఉండునుగాక. ఆయన ముందుంటే చాలండి, వెనకాల మనం ఆగి వెళ్ళిపోతాం అంతే. స్తోత్రం చెబుదామా? ఆయన ముందెళ్తే చాలు, మన దారి మొత్తం లైన్ అయిపోద్ది. ఆయన నాయకుడైతే చాలు. హల్లెలూయా. ఆయన లీడర్ అయితే చాలు. దావీదు నాయకుడిగా ఉన్నాడు. దావీదు గెలిస్తే దేశం అంతటికి జయమేనా కాదా? మరి దావీదుని మించిన ఆయన మన ప్రభు. ఎన్ని రెట్లు గొప్పవారు మన ప్రభు. పోల్చగలమా ఎవరితో అయినా ఆయన్ని? స్తోత్రం చెప్పండి. ఆయనకి ఎవరైనా సమానులు ఉన్నారా? ఆయనకి ఎవరైనా సాటి అయిన వారు ఉన్నారా? మరి అంత గొప్ప నాయకుడు మన ముందెళ్తుంటే ఆయన దండులో ఉన్న మనందరికీ జయమే. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? సరైన నాయకుడి దగ్గర మనం ఉండాలి. ఆ నాయకుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన బృందంలో, ఆయన టీంలో మనం ఉందాం. ఆమెన్. మరి నాయకుడు అంటే నాయకుడు మాటే వినాలి, అవునా కదా? నేను నీ మాట ఇంకొక మాట ఏంటంటే ఆయన నాయకుడా? కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ కుటుంబం అంతా దేవుని దగ్గర సమకూడాలంటే, సంఘాలు విస్తరించాలంటే, అలాగే ప్రత్యేకంగా మీకు ముందు ఉన్న అడ్డుగోడలన్నీ ప్రభు తొలగించి గమ్యానికి గొప్ప విజయాలకు మనల్ని నడిపించాలంటే యేసయ్యే మనకి నాయకుడిగా ఉండాలి. యేసయ్యే మనం ముందుండి నడవాలి. ప్రభుకోసారి స్తోత్రం చెబుదామా? ఒక మాట మీకు చూపించేసి ముగించేస్తా. ప్రభుల వారు ఒక ధోనిలో వెళ్తూ నిద్రపోయారు, గుర్తుందా? ఒక ధోనిలో వెళ్తూ నిద్రపోయారు. అక్కడ రాయబడింది, ఆయన ఓడ అమరమున తలవాల్చుకుని నిద్రపోతున్నారంట. ఎక్కడ? పడవ ధోని అమరమున. అమరము అంటే పడవకి వెనక భాగంలో ఉంటుందంట. అది ఎక్కడ ఉంటుంది? ఏంటన్నారా? పడవకి ఎక్కడ ఉంటుంది అంటే యేసుని ఎక్కడ పెట్టారు? వెనకాల పెట్టారు. పడవకి ఎక్కడున్నాడు ఆయన? వీళ్ళందరూ ముందుండి నడిపిస్తున్నారు. యేసయ్య ఎక్కడున్నారు? ఇంగ్లీష్లో అయినా లేకపోతే డిక్షనరీలో చూస్తే అది వెనుక భాగం అని ఉంటుంది. అప్పుడు తుఫాను వచ్చింది. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గర వాళ్ళు వేడుకున్నారో యేసయ్య ముందుకు వచ్చారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎక్కడికి వచ్చారు? యేసయ్య ముందుకు వచ్చి సముద్రాన్ని గద్దించారు. సముద్రం తుఫాను అణిగిపోయింది. ధోని చక్కగా ముందుకు సాగింది. ఆమేన్. యేసయ్యని నువ్వు ఉంచాల్సింది వెనక కాదు, ఆయన ముందుకు రావాలి. మీ ఇంట్లో యేసయ్యని వదిలేసి ఉంటారు, నిర్లక్ష్య పెట్టేసి ఉంటావు. నీ జీవితంలో యేసయ్యని వెనక్కి పెట్టేసి ఉంటావు. యేసయ్యను ముందు పెట్టుకో. పుట్ గాడ్ ఫస్ట్. దేవునిని ముందు పెట్టుకోవాలి. దేవుణ్ణి ఉంచాల్సిన స్థానంలో ఉంచితే ఏది ఏ స్థానంలో ఉండాలో దేవుడు ఉంచుతారు. చెప్పిన మాట అర్థమైందా? దేవుణ్ణి ఉంచాల్సిన స్థానంలో దేవుణ్ణి ఉంచితే ఏది ఏ స్థానంలో ఉండాలో చెప్పండి. దేవుడు బృహస్పతి కాదు, గురుడు, శుక్రుడు, చంద్రుడు, సూర్యుడు కాదు. నీ స్థానాలు మార్చాల్సింది. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వు. స్తోత్రం చేద్దామా? ఈశాన్యం ఎంత తేలిక చేసినా దేవుణ్ణి ముందుకు పెట్టకపోతే నీకే ఉపయోగం
ఉండదు. ఎక్కడో బరువు ఉండకూడదు, ఎక్కడో బరువు ఉండాలి, ఎక్కడో మంట ఉండాలి, ఎక్కడో పంట ఉండాలి, ఎక్కడో అది ఉండాలి. ఇవన్నీ చూస్తున్నావు కానీ అసలు నీ జీవితంలో దేవుణ్ణి ఎక్కడ పెట్టావు చూడు. ఆయన అన్నిటినీ సరిచేయగలిగిన వారు. ఆమేనండి గట్టిగా. ప్రభువు మనకి నాయకుడిగా ఉండాలి, ప్రభువు మన ముందు నడవాలి. అప్పుడు చక్కగా నువ్వు దాటి వెళ్ళిపోతావు. ఈ రాబోతున్న సంవత్సరంలో ప్రభువా మీరే నాకు నాయకుడిగా ఉండండి, మీరే నాకు ముందు నడవండి అయ్యా, నా కుటుంబానికి మీరే నాయకుడివి, నా కుటుంబానికి మీరే ముందుండి నడిపించాలి, మీరే మా లీడర్ అయ్యా, ఆమెన్, మీరే మా కెప్టెన్ అయ్యా, హల్లెలూయా, మీరే మా డైరెక్టర్ అయ్యా, మీరే మా హీరో అయ్యా, అసలు అన్నీ మీరే ప్రభువా మా కుటుంబానికి. స్తోత్రం చేద్దామా. అప్పుడు చూడండి మన కుటుంబాలు ఎలా ఉంటాయో. హల్లెలూయా. ప్రభు అలాంటి కృప మనందరికీ దయచేయను గాక. యేసయ్యను ముందు పెట్టుకుని నడుద్దాం ఈ సంవత్సరం అంతా. ఇక జీవితం అంతా యేసయ్యను ముందు, మనం వెనక. చెప్పండి, యేసయ్య ముందు. నా గొర్రెలు నన్ను వెంబడించనన్నారు, నా ముందు వెళ్ళిపోతాయి అన్నారు ప్రభు. వెంబడించనంటే ఆయన ముందు, మనం వెనక. హల్లెలూయా. ఆయన నాయకుడు, మనం ఆయన ఫాలోవర్స్, మనం ఆయన శిష్యులం, మనం ఆయన వెంబడించే వాళ్ళం. ఆమేన్. ప్రభు మనల్ని దర్శించును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. షబారి బాబా యేసయ్యా.